శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుడు. మరొక పేరు సదాశివుడు. సృష్టిలోని అంతటికీ మూల కారణం త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులను ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు. మహాకాలునిగా బ్రహ్మ విష్ణువుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్భవింపజేసేవాడే మహాకాలుడు. సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు. శివ అనగా శుభం, సౌమ్యం అనే అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు. శివుని పశుపతిగాను లింగ రూపంలో పూజిస్తారు. నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు. శైవంలో శివుని పరమాత్మగాను ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్థం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని అనూహిక రూపాలలో ఒకటిగా పూజిస్తారు. వైష్ణవుల్లో శివుని విష్ణువు రూపంగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మత సంస్థలను శైవులు అంటారు. శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని 3 ముఖ్యమైన సాంప్రదాయాలు. శివుడు ఆది అంతం లేనివాడు, అతిశయించువాడు. ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించగలిగేవాడు, రూపాతీతుడు. అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేస్తారు. వందే శంభు యుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యజాంకవహినైనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివశంకరం. ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేనివాడు, అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలేవి అంటనివాడు. అందుచేత శివనామస్మరణతోనే సకల జనుల్ని పరిశుద్ధం చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు. ఏ గుణములో అతడిని కళంకితుడిని చేయలేనివాడు అని అర్థం. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే. అందుకే అందరు దేవతలు శివారాధకులే. విష్ణు బ్రహ్మ ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది బ్రహ్మ విష్ణువులకు కూడా సాధ్యం కాలేదు. అందుకే పరమశివుడు అంటారు. మరొక ఇతిహాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మించింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. మరొక ఇతిహాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరాజేశ్వరీదేవి 3వ నేత్రం ఉంది. అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురు నిరాకరించారు. ఆమె నచ్చజెప్పిన పిమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు. అది తనను అంటే ఆదిపరాశక్తిని వివాహమాడిన అనంతరం 3వ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి 3వ నేత్రం ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ 3వ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతులను సృష్టించాడని ఉంటుంది. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ రజో తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శుద్ధతకు ప్రతీక.
ఆయన దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మాలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనం పైన పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. ఆయన పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, ధర్మానికి, మూడవ నేత్రం జ్ఞానానికి సూచికగా చెబుతారు. శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించవచ్చు. అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కారభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచ గణాలుగా దర్శనమిస్తే, శాంత స్వభావనిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథస్వామి, వేదాంగ భూషణాలు మనకు కనిపిస్తాయి. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుణ్ణి 2 రూపాల్లో చూడగలుగుతాం. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. ఇతర గురువుల మాటల్లో శిష్యులకు బోధిస్తారు, కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులు కలిగే సందేహాలు నివారిస్తాడు. ఆదిదేవుడు, రుద్రుడు, పరమశివుడు, సోమశేఖరుడు, గంగాధరుడు, గౌరీపతి, నటరాజు, కైలాసాధిపతి, పశుపతి, గరళకంఠుడు, హరుడు, చంద్రమౌళి, ముక్కంటి, పాలాక్షుడు, చంద్రశేఖరుడు, నీలకంఠుడు, దక్షిణామూర్తి, ఇలా అనేక పేర్లతో పిలుస్తాం. శివుని గురించి తెలియజేసే పురాణాలు ముఖ్యమైనది శివపురాణం, రెండవది బసవ పురాణం, మూడవది కార్తీక పురాణం. ఎక్కువగా శివుని లింగ రూపంలోనే పూజలు అందుకుంటాడు. శివుడు ప్రతిమగా పూజించబడుతున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠించబడుతుంటాడు. శివలింగాలు 4 రకాలు. అవి దైవికాలు, హర్షకాలు, బాణలింగాలు, మానుషాలు. శ్రీ రామనాథస్వామి లింగం రామేశ్వరం, శ్రీశైల క్షేత్రం మల్లికార్జున లింగం భీమశంకర లింగం భీమశంకరం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా, త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వరం, త్రయంబకేశ్వరాలయం నాసిక్, సోమనాథలింగం సోమనాథ్, నాగేశ్వరలింగం దారుకావనే ద్వారక, ఓంకారేశ్వర అమరేశ్వర లింగం ఓంకార క్షేత్రం, మహాకాళలింగం ఉజ్జయిని, వైద్యనాథ జ్యోతిర్లింగం చితాభూమి, విశ్వేశ్వరలింగం వారణాసి, కేదారేశ్వర కేదారీనాథ్, శ్రీ రాజేశ్వర స్వామి వేములవాడ. మరి ప్రముఖ దేవాలయంగా అరుణాచలం తిరువన్నామలై భాషిస్తోంది. మరి పండుగలకు వస్తే మహాశివరాత్రి శివభక్తులకు చాలా ప్రధానమైన పండుగ. పంచకేదారాలు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్ళారు. వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడిన ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయనమయ్యాడు. పాండవులు పట్టుబదలకు వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమసేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర 5 చోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్యక్షేత్రాలుగా భాషయ్యాయి. శివపురాణంలో వర్ణించబడిన పంచకేదారాలను పంచారామాలని పిలుస్తుంటారు. అవి వరుసగా కేదారీనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్, నేపాల్లోని గోరఖ్నాథ్ తెగవారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులు ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. కాఠ్మాండులోని పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి ఈ పంచకేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.